అందరికీ నమస్కారం అండి. రవితేజ రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్, తూర్పు ద్వారం అండి. ఇంటి ముందు చూడండి, రోడ్డు వచ్చేసి 30 ఫీట్ రోడ్డు, సీసీ రోడ్డు, రెసిడెన్షియల్ ఏరియా, చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయి. బిల్డింగ్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ముందుగా ర్యాంపు, పార్కింగ్, ఇటువైపు కూడా మనకి సెట్ బ్యాక్ ఏరియా వస్తుంది. ఇది ఎంట్రన్స్. గల్లీ మీకు ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ మనకి బోర్ వచ్చింది, అక్కడ మనకి బోర్ వచ్చింది, ఇక్కడ మనకి సంప్ వచ్చింది. ఇటువైపు స్టెప్స్ అంగల వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. మరొకసారి మెయిన్ డోర్ అనమాట. మెయిన్ డోర్ సింహద్వారం వచ్చేసి మనకి టేక్ రావడం జరిగింది. ఇది హాల్. ఎంటైర్ ఫ్లోర్ వచ్చేసి మనకి టైర్ ఫ్లోర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంటైర్ హౌస్కి ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ ఇవ్వడం జరిగింది. నేను లైట్స్ అనేవి ఆన్ చేయలేదు. స్ట్రైట్గా కనిపిస్తుంది టీవీ యూనిట్. ఇటువైపు వస్తే డైనింగ్ ఏరియా చూసుకోండి. డైనింగ్ ఏరియా ఏ విధంగా ఉందో. అటువైపు మనకి హ్యాండ్ వాష్ వస్తుంది. పూజ గది, కిచెన్ యొక్క బాటమ్ కానివ్వండి, టాప్ కానివ్వండి, కిచెన్ టాప్ గ్రానైట్. ఈ డోర్ వచ్చేసి ఈస్ట్ డోరే. ఇక్కడ నుండి మనకి సర్వెంట్ యాక్సెస్ ఉంటుంది. డైరెక్ట్ వాష్ ఏరియాలోకి రావచ్చు. కిచెన్ నుంచి చూస్తే మనకి హాల్ అనేది ఈ విధంగా కనిపిస్తుందండి. డైనింగ్ ఏరియా, హాల్, కామన్ బాత్రూమ్. ఇది మాస్టర్. ఫ్లోర్, ఫాల్ సీలింగ్, స్ట్రైట్గా కనిపిస్తున్నాయి షెల్ఫ్లు. ఇది అటాచ్ వాష్రూమ్. ఈ వాష్రూమ్ పెద్దగా ఉందండి కంపేర్లీ. టైల్ ఒక హైట్ చూసుకోండి. పైన లో రూఫ్ ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్స్. సో ఇటువైపు కార్నర్కి వస్తే ఇవన్నీ కూడా షెల్ఫ్లు ఈ విధంగా ఉంటుంది. మరొకసారి హాల్. సో బిల్డింగ్కి డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉందండి, తూర్పు ద్వారం అనమాట. సో మీకు ఈస్ట్ ఫేసింగ్ కావాలంటే ఈస్ట్ ఫేసింగ్ చాలా తక్కువ ఉన్నాయి బిల్డింగ్స్ కంపేర్లీ. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్. స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 147 స్క్వేర్ యార్డ్స్, 147 గజాలు. డైమెన్షన్ 24x55 డైమెన్షన్, 24x55 డైమెన్షన్. ఎస్ఎఫ్టీ వైజ్ చూసుకుంటే మీకు దాదాపుగా 1250 ఎస్ఎఫ్టీ దాకా వస్తుంది. 1250 ఎస్ఎఫ్టీ. ఇంటి ముందు రోడ్డు వచ్చేసి 30 ఫీట్ రోడ్డు, సీసీ రోడ్డు. దీని ప్రైస్ వచ్చేసి 74 lakh రూపీస్ ఓన్లీ, 74 లక్షల రూపాయలు మాత్రమే. ఈస్ట్ ఫేసింగ్ గ్రౌండ్ ఫ్లోర్ 147 గజాలు ఉన్న బిల్డింగ్ మీకు 74 లక్షలకి అవైలబుల్గా ఉంది. వెరీ స్లైట్లీ నెగోషియబుల్. లొకేషన్ వచ్చేసి చిరియాల, నియర్ ఈసీఐఎల్, హైదరాబాద్. చిరియాల అనేది ఈసీ నుండి చూసుకుంటే మనకి 8 కిలోమీటర్స్ ఉంటుంది. ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 8 నుండి చూసుకుంటే 2 కిలోమీటర్ సిటీ లోపలికే ఉంటుంది. మంచి రెసిడెన్షియల్ ఏరియా. సో ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళు, ఈ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి కాల్ చేయండి. డెఫినెట్లీ మీకు బెస్ట్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీ రిక్వైర్మెంట్ ఇది కాదు, మరి ఏదైనా మీ రిక్వైర్మెంట్ అయితే నాకు కాల్ చేయొచ్చు, లేదా నా ఆఫీస్కి వచ్చి కలవచ్చు. నా ఆఫీస్ లొకేషన్ మీకు గూగుల్లో వస్తుంది. థ్యాంక్ యూ.